హలో హాయ్, నేను మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఈరోజు మూడో రోజు కూడా ప్రస్తుతానికి ఈ చేలో కొద్దిగా వర్క్ చేయడానికి కుర్రోళ్ళు వచ్చారు. ఈ డ్రిప్ పని చేయడానికి జొన్నకి చూస్తున్నారు కదా, స్ప్రింక్లర్స్ పెట్టుకొని నీళ్లు చిమ్మేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పని చేస్తుంటే ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నారు కదా, దింటిన చెట్టు శంకు పుష్పం అంటారు ఈ చెట్టుని. ఇదిగో చూసారా, బునుగు పువ్వు. శంకులాగానే ఉంటుంది దీని ఆకారం, చూస్తున్నారు కదా. శంకు పుష్పం, శంకు పుష్పి. మళ్ళీ ఇంకో పేరు దింటిన అని కూడా అంటారు, దింటిన చెట్టు కూడా అంటారు దీన్ని. చూసారు కదా, ఇదిగో ఇది మొత్తం దింటిన చెట్టే, శంకు పుష్పం తీగ ఇది. ఇదిగో ఇక్కడ దాకా కూడా ఇది మొత్తం అదే అల్లుకుంటా ఉంది. ఇదిగో ఇదన్నమాట ఈ తీగ అన్నమాట. ఈ తీగ దింటిన చెట్టు శంకు పుష్పం. ఇదన్నమాట శంకు పుష్పాలు పువ్వులు. రోజు 10 ఆకులు కనుక వేసుకుని గ్లాసు నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు మరగబెట్టుకొని పరగడుపునే తాగే మాట కనుకైతే ఈ బ్రెయిన్కి సంబంధించినటువంటి మానసిక ప్రశాంతత కలుగుతుందని మన పెద్దలు అంటూ ఉంటారు. నేను మా పెద్దోళ్ళు వాడుతుంటే చూశాను. ఇది చూస్తున్నారు కదా, ఇది ఈ పువ్వులు ఒక 10 పూలు కనుక వేసుకొని రాత్రి నీళ్ళలో వేసుకొని గ్లాసులో పెట్టి మూత పెట్టి తెల్లారి నీళ్ళని తాగొచ్చు, లేదా కొద్దిగా వేడి నీళ్ళలో వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీళ్లు కానీ తాగేమట్టయితే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా నిద్ర పట్టుద్దని మన పెద్దోళ్ళు అని అంటూ ఉంటారు. మరి రాబోయే తరాల పిల్లలకి ఈ చెట్ల ఆవశ్యకతను వాళ్ళకి తెలుపుకొని వైద్యానికి పనికొచ్చేటువంటి మొక్కల్ని వాళ్ళకి పరిచయం చేసినట్లయితే కొంత ఆరోగ్యాన్ని కాపాడుకొని సమాజంలో మంచిగా ఈ వైద్యంలో హాస్పిటల్కి వెళ్లకుండా కొన్ని రోగాలను మనం ఇక్కడే ఉండి మనం రూపుమాపుకోవడానికి మంచిగా ఉంటా ఉంది. మరి దింటిన చెట్టును ఉపయోగపెట్టుకొని మానసిక రోగాలకు మైండ్ చురుగ్గా పనిచేస్తుందని మనం తెలుసుకొని పిల్లలకు కూడా తెలియజేసుకొని శంకు పుష్పాన్ని ఈ దింటిన అనేటువంటి అనేక రకాలుగా పేర్లు ఉన్నటువంటి ఈ మొక్కలను మనం వాడుకొని మన ఆరోగ్యాలను కాపాడుకొని మరి మంచిగా జీవించాలని నేను కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఉంటా మరి, ధన్యవాదాలు.